తమ్ముడు ఆనందరాజు నేను అర్థం చేసుకోగలిగాను. రాజయ్యకి ఎంత కోపమో మా తమ్ముడికి కూడా అంతే కోపం. నీతి, యథార్థత, సత్యము ఖండించేస్తాడు. ఒక చర్చిలో జరిగిన సంగతులు చెప్తూ ఆడు అంటాడు, అన్న ఇదిగో ఇలా జరిగింది, నాకు చాలా కోపం వచ్చింది, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. సహించలేడు అసలు, అన్యాయాన్ని కానీ అబద్ధాన్ని కానీ సహించలేడు. అంత గొప్ప క్యారెక్టర్ తమ్ముడు ఆనందరాజుది. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. మీక్నెస్, తగ్గించుకునే స్వభావం. మోసే గారిని ఏమంటారండి? సాత్వికుడు కదా, సాత్వికుడు అండి. ఆ సాత్వికత నేను కర్ణాటకలో యేసుదాస్ గారి దగ్గర సాత్వికత చూశాను. నేను యేసుదాస్ గారి దగ్గర సాత్వికత, మా నాన్న కూడా ఇంచుమించు అంతే. యాకోబు గారిలో చూసింది ఏంటంటే, ఆయనలో ఒక రకమైన అతిశయం ఏంటంటే, నేను చొప్పలోని అన్న అతిశయం. మా నాన్న, మా కుటుంబం, మా అన్నయ్యోళ్ళు